హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వ్యవసాయ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ ట్రైనీ పోస్టులు అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ 35,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేట్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంట్రా అని చూసుకున్నట్లయితే మనకి ఒక ఫుల్ టైం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. ఈ యొక్క బీటెక్ దేంట్లో చేసి ఉండాలి అంటే ఒక కెమికల్లో కానీ మెకానికల్లో కానీ ఒక ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎకనామిక్స్ అండ్ సివిల్ విభాగంలో మనం ఈ యొక్క డిగ్రీ చేసినట్లయితే అంటే బీటెక్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఒక మినిమం మనకి ఎన్ని మార్క్స్ రావాలి అంటే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 60% అయితే మార్క్స్ అయితే తెచ్చుకున్నట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 55% మార్క్స్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఈ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే జూలై 1, 2024 నాటికి మనకి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి కూడా 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే ఉంటాయన్నమాట. లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనము ఈ యొక్క జాబ్ వస్తే మన ఇండియాలో అయితే మనము జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి ట్రైనింగ్ అయితే 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క 1 ఇయర్ పీరియడ్లో కూడా మనకి స్టిఫెండ్ అయితే పే చేయడం జరుగుతుంది. మంత్లీ మనకి 35,000 పర్ మంత్ అయితే మనకి ఒక స్టిఫెండ్ అయితే పర్ మంత్ మనకి 35,000 అయితే మనకి పే చేయడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు మనకి ఒక అప్రెంటిస్షిప్ సంబంధించి మనకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి ఒక ప్రిలిమ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనము ఇంటి దగ్గరే ఉండేనా రాసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ కానీ ల్యాప్టాప్ కానీ విత్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నట్లయితే మనము ఇంట్లో అయితే రాసుకోవచ్చు ఈ యొక్క ఎగ్జామ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్ ఎగ్జామ్ అంటే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి సెంటర్స్ అయితే ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి హైదరాబాద్లో అయితే మనము ఈ యొక్క ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ యొక్క ఎగ్జామ్ తర్వాత మనకి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టేసి మనకి ఒక షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లై ఆన్లైన్ ఇచ్చారు కదండి, ఒక వెబ్సైట్ ఇచ్చారు కదండి, GEA.IFFCO.in. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి కానీ కింద అప్లై ఆన్లైన్ లింక్ అని ఇస్తాను, అందులో విజిట్ చేసి కానీ ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు లోపల అప్లై చేసుకోవాలి అంటే 31 జూలై 2024 అంటే ఈ మంత్ 31 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. బీటెక్ చదివిన వ్యక్తులు ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అయితే అవుతుంది అనమాట. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందాలంటే మీరైతే కంపల్సరీగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you for watching. Have a nice day.